హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉంది గుత్తి వంకాయ కూర చేసుకుందాము. ఇది రైస్లో కన్నా చపాతీలో కన్నా ఎందులో కన్నా బాగుంటుంది. ఇలా 4 సైడ్ ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టుకుందాము. ఈ మసాలాకి కావాల్సినవి ఆనియన్స్, టమాటో, ఎండు కొబ్బరి, పలుకులు, నువ్వులు ఫ్రై చేసుకున్నవి. ఈ మొత్తం మిక్సీ చేసుకుందాం. ఇందులోనే సాల్ట్ యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఫుల్ 1.5 వేసుకోండి కారం. ఈ మొత్తం ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వాటర్లోంచి తీసుకున్న వంకాయని వాటర్ అంతా తీసేసి ఇలా ఇలా మొత్తం మసాలా మొత్తం పెట్టుకోవాలి. నేను అన్నీ పెట్టి చూపిస్తాను. వంకాయలోకి ఇలా మొత్తం మసాలా పెట్టేసుకుందాం. ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. కడాయి పెట్టుకుందాం. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే వంకాయ బాగా ఫ్రై అవ్వాలి కదా, అందుకే. ఆయిల్ బాగా హీట్ అయ్యేదాకా ఉందాం. బాగా ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు మనం ఒక్కొక్క వంకాయని యాడ్ చేసుకుందాము. ఎక్కువ కలపట్టు ఇలా వంకాయ అంతా వేసేసుకున్నాం కదా. దీనిపైన మూత పెట్టేసుకోండి. అలా మగ్గుతుంది. ఎక్కువ అస్సలు కలపకూడదు. కలిపితే వంకాయ మొత్తం కట్ అయిపోతాయి. చూడండి, ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం. అట్లే పెట్టుకుందాం. బాగా ఫ్రై అవుతాయి. నేను చూపిస్తున్న విధంగా చెప్పండి, ఎందుకంటే మొత్తం కలిపేస్తే ఇది అవుతాయి. ఒక్కొక్కటి చేసుకుంటుంది. ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. చూద్దాము. ఇలా బాగా మగ్గిపోయింది. ఇంకా 2 మినిట్స్ మగ్గితే అయిపోతుంది. చూసారు కదా, 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మిగతా గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ మొత్తం యాడ్ చేసుకుంటాం. చూసారు కదా, మొత్తం వేసుకున్నాను. ఇందులో మసాలా పొడి వేయలేదు. ఇప్పుడు యాడ్ చేస్తాను. 1 స్పూన్ గరం మసాలా పొడి. దీన్ని బాగా కలుపుకుందాం. ఒకసారి చాలా నెమ్మదిగా కలుపుకోండి, ఎందుకంటే వంకాయ విడిపోతుంది. ఎల్లో కలర్, రెడ్ కలర్ కాస్త కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గించుకుందాం. 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. 5 మినిట్స్ చూద్దాము. ఇప్పుడు చూసారు కదా, దగ్గరికి అయిపోయింది. నూనె కూడా పైకి తేలిపోయింది. ఇప్పుడు వేరే కప్లో తీసేసుకుందాం. మీకు చూపిస్తాను. చూడండి, గ్రేవీ అంతా బాగా ఉడికిపోయింది. చూడండి, మనం వేరే బౌల్లో తీసేసుకుందాం. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. వేరే బౌల్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.